గైస్ రూమ్లోకి బల్లి వచ్చింది గైస్. నాకు దొడ్డికి వచ్చినట్టు అవుతుంది. ఆ బల్లిని చూస్తే అది మీకు కనిపిస్తుందా గైస్? 40 అవుతుంది. ఎందుకో తలనొస్తుంది ఘోరంగా. ఈ ఎడిటింగ్ చేసే లోపే వ్లాగులు ధూళి తీరిపోతుంది. అసలు ఫుల్ ఫుటేజ్ ఉంటుంది కదా, దానికి రిస్ట్రిక్షన్ తోడు అన్నట్టు నా ఐఫోన్లో స్టోరేజ్ ఉండదు. ఊరికే డిలీట్ చేసి రికార్డ్ చేస్తూ ఉండాలి. సో లెట్స్ ఫ్రెష్ అప్ అయ్యి తింటేనన్నా జర మన తలకాయ నొప్పి తగ్గుతుందేమో. లెట్స్ అండ్ ఇది ఇప్పుడు ఇటు తిప్పే పెట్టిన ఇది పెద్దోళ్ళు అన్న మీ తర్వాతే మాది అంట. పెళ్ళి గురించి మాట్లాడతారు, పోరగాళ్ళు కూడా పెళ్ళి గురించి మాట్లాడతారు. నేనేమో ఇగో ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను. ఇల్లు ఉడుద్దాం రండి గాయస్. డం పడేటట్టున్న పట్టుకోండి. నేను ఒకవేళ కింద పడితే అదేమంటారు, నాకు వాటర్ జల్లండి నా మీద. వాటర్ జల్లి నన్ను లేపండి సబ్స్క్రైబర్స్. ఓ మై గాడ్. ఏంది బ్రదర్ చూస్తున్నావేంది? ఇట్లా కండల మధ్యలో వేసి ఇట్లా నలుస్తా ఏమనుకుంటారు. ఊడిసే వరకే మొత్తం కండలు బయటకు వచ్చినాయి. పంపప్ అయినాయి కండలు. ఎంత దుమ్మెళ్ళింది ఉన్నది ఒక్కడనే. గింతగానం ఎందుకు వెళ్ళింది అనుకుర్రా? 2 రోజులకు ఒకసారి ఊడిస్తే ఎట్లుంటుంది మరి? డస్ట్ పీలిస్తే చాలు తుమ్ములు వస్తాయి నాకు. అచ్చూ పుచ్చుకో. మమ్మీ గీడ ఏమైనా ఒకసారి చెప్పు. ఏమైంది ఇక్కడ? పురుగు బారినట్టుంది. తగ్గిపోతుంది. టైం 11 అవుతుంది. మై విష్ ఈజ్ నేను సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 వ్లాగర్ అయిపోవాలి. డైలీ వ్లాగర్ అయిపోవాలి. మస్తు కావాలి ఇల్లు, కారు. సరే ఫస్ట్ అయితే తిందాం. ఇగో ఇది పోప్ అన్నం. నేను అప్పుడప్పుడు తిక్క చేస్తా కదా మమ్మీ, నీకేమైనా అనిపిస్తుందా? అస్సలు అనిపించదా? రెచ్చిపోతా. కేక్ కట్ చేస్తున్నా. పడుతుంది. టైం వచ్చేసరికి 2:20 అవుతుంది. లంచ్ ఇదన్నమాట. ఎగ్స్, ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తింటా. ప్రోటీన్ తినాలి గైస్, ప్రోటీన్ తినాలి. నేను ఇట్లా సన్నగా నేను లీన్గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నా అంటే ఫ్యాట్ రాకుండా. షుగర్స్ తినను నేను, ఐస్ క్రీమ్స్ అసలుకే తినను. ఇట్లా ప్రోటీన్ ఫుడ్, ఇట్లా రిచ్ ఫుడ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ ఇలా తింటాను కాబట్టి నా ఫిజికల్ అలా మెయింటైన్ అవుతుంది. సో నేను ఒక ఓపెనింగ్ సెరమోనీ చేయబోతున్నాను. మీరు కూడా వెల్కమ్. ఆ ఓపెనింగ్ సెరమోనీ ఏంటంటే బయటకు రా మల్లొల్లి. కళ్ళు తేలినట్టుందే, గుడ్డె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి కొట్టినట్టుందే. అయ్యో ఫోను ఎట్లయిందో. ఫోన్ కింద పడ్డి ఏమన్నా అయిందనుకో గాయస్, డైరెక్ట్ మా నాయన నోకియా ఫోన్ కొనిపిస్తాడు గాయస్. ఇక వీడియోలు చేయనీకు ఉండదు. నా బింది మళ్ళీ చెండు చుక్కు నచ్చింది గర్ల్. ఈ మురుగ పెడుతున్నాయి ఇవి కడగకుండా. అంతే గైస్, ఫుల్ ప్రొకాస్టినేట్ చేస్తా, లేజీ ఫెలోని నేను. బట్ గుడ్లు గైస్, అయ్యా గుడ్డు వలిగింది డైరెక్ట్. అందుకే గైస్ ఎప్పుడు కానీ స్లోగా హ్యాండిల్ చేయాలి. నా లెక్క మీరు హార్ష్గా ఉండద్దు గైస్. మీరు తెలుసా, నేను చాలా స్మూత్ గైస్, నేను చాలా స్మూత్. గుడ్డు కింద పడేసిన. ఎట్లా చెప్పండి గైస్ నాకు. అబ్బో షెబ్బే మోర్ల పడ్డది గుడ్డు. ఇగో నాకు తినాలా ఇప్పుడు? తినను గైస్. నేను ఇట్లా గలీజ్ చేసినా కానీ కొంచెం నాకు ఓసిడి ఉంటుంది గైస్. నేను చాలా ఓసిడి ఎక్కువ తెలుసా. ఎవరు కొనలేదు గైస్,
ఎవరు కొనకపోతే నేనే ఓనర్, నా లడ్డూలు నేనే తింటా. ఇది ఒక వీడియోలో చూపించిన నేను. ఇది ఆస్ట్రేనా అని అడుగుతురు. ఇది ఆస్ట్రే కాదు గైస్, ఇది పాయసం అది చేసుకున్నప్పుడు పోసుకొని తాగుతాం మీరు. అది నేను స్మోక్ చేసా అనుకుంటురా, డ్రింక్ చేసా అనుకుంటురా? చెయ్యను రా బాబు, అలవాటు లేదు నాకు, అవన్నీ చేయను నేను. కాకపోతే నాకు అట్లా ఉంటాయి, బ్లాక్ ఉంటాయి దొండు పేదాలు చిన్నప్పటికెళ్ళే. ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్, ఓకే. అండ్ ఇది ఆస్ట్రే కాదు, దిస్ ఈజ్ పాయసం కప్పు. అదే మనం గద ఏదో వేసుకున్నప్పుడు తింటాం కదా, కానీ ఇది బయటకు వెళ్ళి చూస్తే ఆస్ట్రే లెక్కనే ఉంది. ఇగో టైం వచ్చేసరికి 2:40 అవుతుంది. ఇంకా స్క్రిప్ట్ రాసుకోలేదు, వీడియో చేయలేదు. ఇప్పుడే ఒక న్యూస్ చూసిన, ఏదో పెట్రోల్ ప్రైజులు 25 రూపీస్ పెరుగుతాయి, 28 రూపీస్ అంటుర్రు. పురి ఏంద్రా గంతగనం పెరిగితే ఎట్లా? ఇక బైక్ తీసుడు లేదు, ఇక ఓన్లీ ఎమర్జెన్సీకే వాడుకోవాలి. ఇక గీ ఉన్నాయి కదా, గీ పర్మనెంట్ ట్రాన్స్పోర్ట్. నిజంగా అట్లయితే మాత్రం దోస్తగానికి ఫోన్ చేసి, అరే మామ, ఇది మన ఇటు సైడ్ ఏమన్నా వస్తున్నావా రా నువ్వు? వస్తే నన్ను కొంచెం తీసుకొని పోరా. వాడు ఒకవేళ రానన్నాడు అనుకో, నీ ఫ్రెండ్షిప్ టెస్ట్ చేసినారా వస్తున్నావా లేదా అని చెప్పి. ఇక పెట్రోల్ ప్రైజులు ఇట్లనే వెరుక్కుంటూ పోయినాయి అనుకో, నా ట్రావెల్ ప్లాన్స్ అన్నీ తగ్గుకుంటూ వస్తాయి ఇట్లా మెల్లగా గుడు వచ్చేసరికి 4:40 అవుతుంది. ఇంకా స్క్రిప్టింగ్ స్టేజ్లోనే ఉన్నా, స్క్రిప్ట్ రాస్తున్నా. స్క్రిప్ట్ అయిపోయినాక వీడియో షూట్ చేయాలి. నాకు తెలిసి లేట్ అవుతుంది కావచ్చు, 7 దాటుతుందేమో పోస్ట్ చేసే వరకు. చూద్దాం ఏమవుతుందో. యూట్యూబ్ నుండి పైసలు వచ్చినాయి, మెసేజ్ వచ్చింది. సో రేపటి వ్లాగ్లో అన్నా ఎల్లుండి వ్లాగ్లో అన్నా నీకు ఎంత వచ్చిందో నేను చూపిస్తాను, సరేనా? సో డన్ విత్ ది స్క్రిప్ట్. షూట్ చేసి మన మెయిన్ ఛానల్ కోసం వీడియోని షూట్ చేద్దాం, అప్లోడ్ చేద్దాం. అమ్మ కాల్ చేస్తుంది, నేను వీడియో వేసేటప్పుడే అమ్మ కాల్ చేస్తుంది అనమాట. ఎస్ మామ్. హలో మమ్మీ. అన్నమా, నేను ఎగ్స్ తిన్నా మమ్మీ. నాకు పెడితే పెట్టేసే మమ్మీ. నేను ఇంకా ఏమంటారు వీడియో షూట్ చేసుకోలేదు, ఇప్పుడే రాయడం అయిపోయింది. ఇంకెక్కువే పట్టచ్చు. సరే మనం ఇప్పుడు వీడియో షూట్ చేసుకుందాం. షూట్ చేసుకున్నాక వీడియో పోస్ట్ చేసినాం అనుకో, ఇక నిమ్మలంగా మనం వ్లాగ్ చేయొచ్చు. అండ్ మార్నింగ్ నుండి ఇవాళ వ్లాగ్ చేసిన, కొంచెం నీరసంగానే ఉంది బట్ చేసిన, ఎందుకంటే ఓపిక తెచ్చుకొని చేయాలి వ్లాగులు. ఎందుకంటే మనం వీడియోలు చేద్దాము అని చెప్పి మనం డిసైడ్ అయినప్పుడు చేస్తే పని అయిపోతుంది, ఒప్పుకున్నా లేకపోయినా చేయాలన్నట్టు. సో డైలీ వ్లాగ్స్ అంటే అంతే కదా, మన రొటీన్ చూపిస్తూ అప్పుడప్పుడు అలా మోటివేషన్ ఇస్తూ జనాలకి, చూసే వాళ్ళకి అప్పుడప్పుడు అలా కుళ్ళు జోకులు వేస్తూ వీడియో చేయాలన్నమాట. సో అనుండే ప్రింట్అవుట్ అవసరమా, పేపర్లో బొక్క అది ఇది అనుండే. అట్లేం లేదు. ఇప్పుడు దీస్ ఆర్ రిటర్న్ స్క్రిప్ట్స్. మనం ఒక 5 years 10 years తర్వాత మన స్క్రిప్ట్స్ మనం చూసుకుంటే, ఓ ఇది నేనే రాశాను, అది ఒక స్వీట్ మెమొరీ. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ మెమొరీ. ఎప్పుడు అట్లా అనుకోకండి. ఏం కాదు, మహా అంటే 300-400 ఉంటుంది ఆ బండిల్ పేపర్. ఒకసారి కొనుక్కొచ్చుకుంటే ఎన్ని స్క్రిప్ట్లు రాసుకోవచ్చు మనం. సో ఇవాళ డేట్ April 23rd. సో ఇది కూడా టిక్ కొట్టేసేద్దాం. సో మనం 52 ఏమంటారు 52 ఏదో 52 వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇవాళ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది, చాలా లేట్ పోస్ట్ చేసిన. మేకింగ్కి టైం పట్టింది అన్నట్టు, మీరు చూడండి. అండ్ ఒక కొత్త రకం గెటప్ వేసిన ఫాదర్ది, ఆ పొట్ట వెనకాల గుట్ట. అయితే స్కెలిటన్స్ ఎందుకు ఫైట్ చేసుకోవు తెలుసా? ఇప్పుడు స్కెలిటన్స్ ఉంటాయి అస్థిపంజరాలు, అవి ఎందుకు ఫైట్ చేసుకోవు తెలుసా? బికాస్ దే డోంట్ హ్యావ్ గట్స్. డార్లింగ్ మూవీ రిలీజ్ అయింది కదా, వెళ్తున్నారా? డార్లింగ్ ఒక కంఫర్ట్ మూవీ. అసలు ఎంత బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అసలు. అదే ఆ స్కూల్ డేస్ గుర్తొస్తాయి ఆ సినిమా చూసిన, పాటలు విన్నా. ప్రభాస్ బట్టలు అయితే సూపర్ ఉంటాయి దాంట్లో.
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూవీ. మీరు పోతున్నారా? ఈ సంధ్యకు పోయిన వాళ్ళు అందరూ రీక్రియేట్ చేస్తారు కదా. సో ఇంకో వారం అయితే ఈ మంత్ అయిపోతుంది కదా. నెక్స్ట్ మంత్ అంటే మేలోనన్నా జూన్లోనన్నా మాకు రివ్యూ ఉంటుంది. మనకి అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది కదా, ఒకసారి చూసి డేట్స్ చూడాలి. అది పిలుస్తారు, అది పోవాలి, సెమినార్లు ఇవ్వాలి. నాకు ఈ సెమినార్లు ఇవ్వాలంటేనే అడ్డం పడతా గాయస్. నేను భయం అవుతుంది. అట్లా అందరూ మనల్నే చూస్తూ ఉంటారు. మనం ఆడ నించొని మాట్లాడాలి ఆ వచ్చిరాని ఇంగ్లీష్తోని. భయం అవుతుంది గాయస్. ఈ సెమినార్లు అన్నా ఈ ప్రాజెక్టులు అన్నా ఇవన్నీ నేను జర స్లో ఉంటా. కాబట్టి అది చూడాలి. వాళ్ళు జర రెగ్యులర్గా పిలుస్తలేరు కాబట్టి నేను ఇట్లా వీడియోస్ చేసుకోగలుగుతున్నా. లేదు రావాలి చేయాలి. లేకపోతే ఫస్ట్ ఇయర్ ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో మేమైతే స్కూల్కి పోయినాం మేము అందరం. అట్లుంటే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుండే, అసలు వీడియోలు చేయకపోతుండే వీడియోలు. సో కిందకి వెళ్దాం, టైం 9 అవుతుంది కదా. కిందకి వెళ్దాం, కిందకి పోయి ఒక ముద్ద తినేసి అలా వాకింగ్ చేసేసి నా డేని అయితే వైండప్ చేసేస్తాను. యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఐ షుడ్ సేవ్ పవర్, సేవ్ నేషన్. పారకపోతే ఈ భూమికి తెలవారదు. సో అన్నం తినేసి వచ్చిన కిందకి వెళ్ళి, అండ్ వాకింగ్ కూడా పోయి వచ్చిన. ఫుల్ చెమట వచ్చింది ఫ్రెండ్స్. సో చెమట వచ్చినప్పుడు మనం పడుకునే ముందు స్నానం చేయాలి. చలో బాత్రూమ్, చలో స్నానానికి పదండి. మోడల్ ఓని అవ్వ సూపర్ మోడల్ హడల్ ఓని అవ్వ గుండె దాడల్. సో వాకింగ్ చేసేసి వచ్చిన, అట్లా స్నానం చేసేసి వచ్చిన. సెట్టు పండుకుంటే చిచ్చా డైరెక్ట్. సో మీరు కూడా సమ్మర్ కాబట్టి 2 సార్లు స్నానం చేయండి. సో మీరు కూడా సమ్మర్ కాబట్టి 2 times బాత్, 2 times బ్రష్, అదే హ్యాబిట్ చేసుకోండి. వినరా ఒకటే మాట. వినకపోతే అది నీ ఇష్టం. నేను మీ మంచి కొరకే చెప్తున్నా. నీకు నువ్వు అది వినలేదనుకో, అది నీ ఇష్టం. నిన్నెవ్వరు మార్చలేరు, ఒకటే మాట అంటున్నా. సరేనా? చలో ఇక వైండప్ చేద్దాం. I need sleep. Let's గైస్, రూమ్లోకి బల్ వచ్చింది గైస్. నాకు దొడ్డికి వచ్చినట్టు అవుతుంది. ఆ బల్లిని చూస్తే అది మీకు కనిపిస్తుందా గైస్? దొడ్డికి వచ్చినట్టు అవుతుంది గైస్ నాకు బల్లిని చూస్తే. ఇక నేను ఊకే చూసుకోవాలి. ఇక వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా నా నీళ్ళు కూడా ఇన్నే ఉన్నాయి. నా నీళ్ళ పొజిషన్ మారుస్తా నేను. ఇక్కడ పెట్ట అపో ఆయనత ఆ క్లాత్లు ఉన్నా దిక్కులేదు. కుర్చీలో పెడదాం నీళ్ళు. చాలే ఓవర్ యాక్షన్ చేసింది కానీ బంద్ చేద్దాం. దాన్ని ఎలగొడితే కిటికీలోకి వెళ్ళి బయటకు అన్నాం అనుకున్నా. ఇక అది పోలే కదా. సర్లే చీపురు ఇక్కడ పెట్టేసి సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. సో డైలీ బ్లాగ్స్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తా. సరేనా? ఓకే, గుడ్ నైట్. ఉర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి.